కవిత మొదటి రోజు విచారణ పూర్తయింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఓ ప్రత్యేక సెల్లో కవితను విచారించారు. కవిత పైన ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆప్కు ఇచ్చిన 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నించింది ఈడీ. ఇక కవిత కొనుగోలు చేసిన పత్రాలను కూడా ఆధారాలుగా చూపించి ప్రశ్నించింది ఈడీ. ఇక ఢిల్లీ న్యూ లిక్కర్ పాలసీతో సంపాదించిన 192 కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంటూ విచారించింది. ఇక కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేశారు అధికారులు. విచారణ ముగిశాక కవితను కలిశారు కేటీఆర్, అలాగే హరీష్, కవిత భర్త అనిల్, కవిత తరపు న్యాయవాది. కవిత అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేయనున్నారు. ఇక కవిత తరపున ప్రముఖ లాయర్లు కపిల్ సిబల్, అలాగే రోహిత్ కి వాదించనున్నారు. ఇక రేపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర పైన ఈడీ ఆమెను ప్రశ్నించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకి వెళ్లనుంది. కవిత అరెస్ట్ కు వ్యతిరేకంగా కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేయనున్నారు. కవిత అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేయనున్నారు. ఇక సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత కేసు ఒకటి పెండింగ్ లో ఉంది. అది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే. ఇక ఈ కేసుతో తనను నేరుగా ఈడీ ప్రశ్నించకుండా ఉండేలాగా కవిత గతంలో పిటిషన్ వేశారు. ఇది ఇంకా విచారణలో ఉండగానే ఈడీ కవితను అదుపులోకి తీసుకుంది. ఇదే పాయింట్ పైన కవిత భర్త సుప్రీంకోర్టుకైతే వెళ్లనున్నారు. కవిత తరపున ప్రముఖ లాయర్లు కపిల్ సిబల్, అలాగే రోహిత్ కి వాదించనున్నారు. నవంబర్ 17, 2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఇక ఈ విధంగా మొత్తం 849 దుకాణాలు తెరవాల్సి ఉంది. ఈ పాలసీ అమలుకు ఢిల్లీలోని అన్ని మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేశారు. గతంలో ఢిల్లీలో 60% మద్యం దుకాణాలు ప్రభుత్వ, అలాగే 40% ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండేవి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అది 100% ప్రైవేటుగా మారింది. ఇక దీనివల్ల 3500 కోట్ల లాభం చేకూరుతుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పుకొచ్చింది. కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో సౌత్ గ్రూప్ ఒకటి. ఈ గ్రూప్ ని కంట్రోల్ చేసే వారిలో కవిత ఒకరు. ఇక ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకైతే అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్ ప్రతినిధి విజయ్ నాయర్ కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ కి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లుగా ఆరోపణలైతే ఉన్నాయి.